వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. 6 ఏళ్ల ప్రశాంతతకి బుల్లెట్లతో భంగం వాటిల్లింది. భూతల స్వర్గం అందాలను ఆస్వాదిద్దామని వచ్చిన అమాయకుల్ని పాశవికంగా హతమార్చారు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు. ఆహ్లాదంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఒక్కసారిగా అలజడి. మౌనంగా ఉన్న భారత్ను కవ్వించి రెచ్చగొట్టారు. పెహల్గాం ఘటన తర్వాత భారత్ పాక్ని యుద్ధ మేఘాలు కమ్మేశాయి. ఘాతుగానికి ఒడగట్టిన టెర్రరిస్టులనే కాదు, వారి వెనుక ఉన్న వారిని కూడా చీల్చి చెండాడతామని అంటోంది భారత్. ఈ ప్రకటనలు పాక్ను వణికిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధంగా మారుతాయా అన్న అనుమానాలు మొదలయ్యాయి. బైసరన్ దాడులకి ధీటుగా ఇండియా ఇచ్చే ఆన్సర్ ఎలా ఉండబోతుంది? పాక్ దిమ్మ తిరిగిపోవడం ఖాయమేనా? పాక్ బుద్దే అంతా. అంతర్గతంగా ఎన్ని సంక్షోభాలు చుట్టుముట్టినా, దేశం దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నా సరే భారత్ను మాత్రం కవ్వించాల్సిందే. ఇండియా ప్రశాంతంగా ఉన్నా, అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నా భరించలేని కుళ్ళుబోత్తనం అక్కడి పాలకులది, వారిని శాసించే ఉగ్రవాదులది. ఫలితం 5-6 ఏళ్లకోసారి భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ మేఘాలు కమ్మేయడం. పెహల్గాంలో 26 మంది టూరిస్టులను పాక్ టెర్రరిస్టులు చంపేసిన తర్వాత రెండు దేశాల మధ్య మరోసారి వార్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఇండియా అయితే ఇప్పటికే ఆయుధాలు లేని యుద్ధాన్ని మొదలుపెట్టింది. నీళ్ల దగ్గర్నుంచి సినిమాల వరకు అన్నీ బంద్. యాక్షన్ నంబర్ 1, సింధు నదీ జలాల ఒప్పందం రద్దు. భారత్ ప్రకటనతో లబోదిబోమంటున్న పాక్. ఇండస్ వాటర్ ట్రీటీతో పాక్కు తేరుకోలేని దెబ్బ. ఉన్న పళంగా ఏమీ కాదు, భవిష్యత్తులో మాత్రం దుర్భరమే. యాక్షన్ నంబర్ 2, సార్క్ సహా అన్ని రకాల వీసా సేవల రద్దు. 48 గంటల్లోగా భారత్లో ఉన్న పాక్ పౌరులంతా దేశాన్ని వదిలి వెళ్లాలని అల్టిమేటం. అటారీ వాఘా సరిహద్దుల్లో మూతపడిన గేట్లు. హైకమిషన్లో దౌత్య సిబ్బందిని తగ్గించిన పాక్. రెండు దేశాల మధ్య ఎయిర్ స్పేస్లు క్లోజ్. సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసిన దాయాది దేశం. అరేబియా సముద్రంలో పోటాపోటీగా క్షిపణుల పరీక్షలు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా త్రివిధ దళాలు. MRSAMను పరీక్షించిన ఇండియన్ నేవీ. అరేబియా జలాల్లో ISS విక్రాంత్ మోహరింపు. మేమే దాడి చేశామని ఆధారమేంటని ప్రశ్నిస్తూనే ఉగ్రవాదుల్ని ఫ్రీడమ్ ఫైటర్స్గా అభివర్ణిస్తూ వంకరబుద్ధి చూపిస్తున్నారు పాక్ పొలిటీషియన్స్. భారత్ తమ మీద తీసుకున్న చర్యలే తాము ఇండియా మీద తీసుకుంటామని ప్రకటించి కక్కాల్సిన విషమంతా కక్కింది పాక్. మా సత్తా ఏంటో చూపిస్తామని భారత్ మీద రంకెలు వేస్తోంది. అసలే అనేక సమస్యలతో క్లీన్ షేవ్ అయిపోయింది పాకిస్తాన్. ఇలాంటి సమయంలో భారత్ చర్యల్ని ఇండియాతో వార్ను తట్టుకోగలదా? ఏం చూసి అంత మిడిసిపడుతోంది ఆ దేశం అనే విశ్లేషణలు జరుగుతున్నాయి. త్రివిధ దళాలు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యాయి. భద్రతా దళాల తుపాకుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి భారత్ పాక్ సరిహద్దులు. ఇండియన్స్ ఆవేశంతో రగిలిపోతుంటే పాక్ ప్రజలు ఏమవుతుందా అని టెన్షన్ పడుతున్నారు. రెండు దేశాల్లో స్టాక్ మార్కెట్ల సూచీలు పడిపోతున్నాయి. మేం కాదు, మాకు సంబంధం లేదంటూనే ఎప్పట్లాగే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు పాకిస్తాన్ రాజకీయ నేతలు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? తేరుకోలని దెబ్బ కొడతామని వార్నింగ్స్ ఇస్తున్నారు భారత్ ప్రధాని రక్షణ శాఖ మంత్రి. మేం కూడా తేల్చుకుంటామంటోంది పాకిస్తాన్. రెండు వైపులా యాక్షన్ రియాక్షన్ మొదలు కానుందా? అసలు రెండు దేశాలు ఇప్పుడు యుద్ధం చేసే పొజిషన్లో ఉన్నాయా? యుద్ధ నష్టాన్ని భరించగలవా? నరనరాన భారత ద్వేషాన్ని నింపుకొని పాక్ సపోర్ట్తో పచ్చని బయళ్ల మధ్య ఎర్రని రక్తాన్ని పారించారు ఉగ్రవాదులు. పదుల సంఖ్యలో అమాయకుల్ని పొట్టనబెట్టుకున్నారు. బైసరన్ అటాక్ గురించి భారత్లోని మారుమూల ప్రాంతాలకు తెలియకముందే మాకేమీ తెలియదంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతోంది పాకిస్తాన్. అదే సమయంలో భారత్ దాడిని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసంటూ వాళ్ల రక్షణ దళాల్ని ఎక్కడికక్కడ మోహరించడం మొదలుపెట్టింది. సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంట చొరబాట్లు, కాల్పులతో భారత భద్రతా దళాలను రెచ్చగొట్టే పనిలో ఉంది పాక్. బైసరన్ లోయలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ వెనుక పాక్ లేకపోతే ఆ దేశం ఎందుకు ఇంత గాబరా పడుతోంది అంటే సమాధానం ఉండదు పాక్ పౌరుల దగ్గర. కానీ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు రేగాయంటూ దానికి ఆజ్యం పోసేది పాకిస్తానే అన్నది ఓపెన్ సీక్రెట్. పెహల్గాంలో టూరిస్టులను చంపారన్న వార్తలు వచ్చిన వెంటనే ఢిల్లీలోని పాక్ ఎంబసీలో కేక్ కటింగ్లు లాంటివి జరిగాయన్నది స్మాల్ ఎగ్జాంపుల్ పాక్ మైండ్ సెట్ ఎలాంటిదో చెప్పడానికి. ఇలాంటి ఉదాహరణలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఇండియా రగిలిపోతుంది. అందుకే పాక్ మీద సివియర్ యాక్షన్ ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి మన పాలకుల నుంచి. ఇండియా నెక్స్ట్ స్టెప్ ఏంటి? పాక్తో యుద్ధం చేస్తుందా? ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు? ఇవే ఇప్పుడు వినిపిస్తోన్న ప్రశ్నలు. పాక్ మీద భారత్ డైరెక్ట్ వార్ చేస్తుందా? లేక బాలాకోట్ తరహా మెరుపుదాడులు ఉంటాయా?
పాక్ ఆర్మీ చీఫ్ ఇండియాతో మినీ వార్కి ఆరాటపడుతున్నారా? అసలే దివాలా తీసి దిక్కులు చూస్తోంది పాక్. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధ భారాన్ని మోయగలదా? బైసరన్ అటాక్ జరిగిన దగ్గర నుంచి రెండు దేశాల్లో రెండు రకాల స్పందనలు కనిపిస్తున్నాయి. దెబ్బతిన పులిలాగా భారత్ ఉంటే బెబ్బులి పంజా రుచి ఎలా ఉంటుందా అని బిక్కుబిక్కుమంటోంది పాకిస్తాన్. కానీ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్లో మాత్రం భారత్తో ప్రత్యక్ష యుద్ధం కాకపోయినా ఓ మినీ సైజ్ వారు చేసి తన కోరికను తీర్చుకోవాలనే ఆరాటం కనిపిస్తుంది. అందుకే ఆయన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టి ఇండియాలో అలజడిని వెనుక నుండి ఎంకరేజ్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్లో పరిపాలన ఎంత గందరగోళంగా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. పేరుకే ప్రధానులు, అధ్యక్షులు, కానీ వెనుకుండి నడిపేదంతా ఆర్మీనే. ఏదైనా తేడా వస్తే ఆర్మీ ఆ దేశాన్ని చేతుల్లోకి తీసుకుంటుంది. అందుకే పీఎం, మినిస్టర్స్ అంతా మిలిటరీ చేతిలో తోలుబొమ్మల్లా ఆడుతుంటారు. అదే సమయంలో పాకిస్తాన్లో ఉన్న ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల వల్ల ఆ దేశ ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. అసీం మునీర్ పాపులారిటీ బాగా తగ్గిపోయింది పాకిస్తానీల్లో. అందుకే తమ మీద వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్నాడని అసీం మీద ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ యుద్ధాన్ని తట్టుకోగలదా అన్న అనుమానాలు ఉన్నాయి. కరోనా తర్వాత కుప్పకూలిన పాక్ ఆర్థిక వ్యవస్థ ఈ రోజుకి తేరుకోలేకపోయింది. అయిన కాడికి అప్పులు చేసి వాటిని తిరిగి కట్టలేక దిక్కులు చూస్తోంది. పాక్ వద్ద కేవలం $3.7 బిలియన్ రిజర్వ్. 2023లో పాక్ ద్రవ్యోల్బణం 38.5%. ఇంకా మెరుగుకాని ద్రవ్యోల్బణ రేటు. 5 ఏళ్ల నుంచి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్లో పాక్. $3.7 బిలియన్ అంటే అటు ఇటుగా 25,000 కోట్ల రూపాయలు. ఈ 25,000 కోట్ల రూపాయలతో పాకిస్తాన్ అసలు యుద్ధం చేయగలదా? భారత్ మీద అక్కసు వెళ్లగక్కాలనే ఆత్రంలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఆలోచించడం మానేసిందా? ఇప్పటికే కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు ఆ దేశ ప్రజలు. టీ, కాఫీలు కూడా తగ్గించి తాగండని రిక్వెస్ట్ చేస్తున్నారు పాలకులు. ఇలాంటి సమయంలో యుద్ధానికి దిగితే పాకిస్తాన్లో అంతర్గత తిరుగుబాటు జరగడం ఖాయం. వరల్డ్ బ్యాంక్ పాక్ జీడీపీ రేటును తగ్గించేసింది. ఇటు భారత్ ఏమో సింధు జలాల్ని ఆపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభావం భవిష్యత్తులో భయంకరంగా ఉంటుంది పాకిస్తాన్ మీద. ఇలాంటి సమయంలో సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని బాగు చేసుకోవాల్సింది పోయి పక్కనున్న ఇండియాని గిల్లి ఏం సాధిస్తుంది? ఇక భారత్ విషయానికొస్తే ట్రంప్ టారిఫ్ల ప్రభావం, దేశంలో నిరుద్యోగం, మండిపోతున్న ధరలు, అర్థం పర్థం లేని ట్యాక్స్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పాకిస్తాన్ అంత దుర్భర పరిస్థితుల్లో లేకపోయినా యుద్ధం అంటే మనకు కూడా భారమే. అలాగని దేశ రక్షణ, శత్రువుల సంహారం దాకా వస్తే అవే మొదటి ప్రాధాన్యతలు. కాబట్టి ఇప్పుడు రెండు దేశాలు ఏం చేస్తాయన్నదే $1 మిలియన్ ప్రశ్న. భారత్, పాక్ మధ్య ఇప్పటికే 4 యుద్ధాలు జరిగాయి. బైసరన్ అటాక్ తర్వాత మరో యుద్ధానికి రంగం సిద్ధమైందా అనే టెన్షన్ మొదలైంది. నిమిషానికి, రోజుకి పరిస్థితులు అదుపు తప్పుతాయా, కంట్రోల్కి వస్తాయా అనే అంశాల్ని బట్టి భారత్, పాక్ మధ్య వార్ జరుగుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. సింధు నది జలాల ఒప్పందం నుంచి భారత్ తప్పుకున్నప్పుడే యుద్ధం మొదలైందని అంటోంది పాకిస్తాన్. ఇండియన్ ఆర్మీ చీఫ్ జమ్మూ కాశ్మీర్లో ల్యాండ్ అయ్యారు. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ మొదలైంది. దాడులు ప్రతిదాడులకి అయితే ఖచ్చితంగా అవకాశం ఉంది. తీవ్రవాదుల భరతం పట్టి పాక్ బుద్ధి చెప్పాలన్న భారతీయుల డిమాండ్ను మోడీ నెరవేర్చుతారా? తమ దేశాన్ని మరిన్ని కష్టాలకి నెట్టేయడానికి పాక్ సిద్ధంగా ఉందా? చూడాలి ఏమవుతుందో.